హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. నాకున్న ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో నాకు కొన్ని దొలిచేస్తూ ఉంటాయండి, కొన్ని అనుమానాలు. సేమ్ అదే అనుమానాలు చూసే సబ్స్క్రైబర్లో చాలామందికి ఉంటాయి అనుకుంటా. నేను ఏదైతే అడుగుదామనుకుంటానో అదే మీరు అడుగుతుంటారు. సేమ్ నాకేదైతే ఆలోచన వచ్చిందో అదే చాలామందికి వచ్చి ఉంటుంది. ఏంటనంటే కనుక ఇప్పుడు నార్మల్ పర్సన్స్, సామాన్య మానవులు, సగటు మనుషులు ఎక్కడికైనా వెళ్ళనండి, ఎక్కడికైనా పోనివ్వండి, ఎవడ పట్టించుకోడు, ఎవడ అడగడు. కానీ ఒక హోదాలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అంటే ఒక పబ్లిక్ని రిప్రజెంట్ చేసేటటువంటి ఒక పబ్లిక్ అదే ప్రజాప్రతినిధులు లాంటి వాళ్ళు లేదా సెలబ్రిటీ లాంటి వాళ్ళు ఏం చేసినా వార్తే. నిజమండి. ఎందుకన్నానంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళారు అనే దాని మీద చాలా డిస్కషన్ జరుగుతుంది. అనే అసలు ఎందుకు ఈ డిస్కషన్కి వాళ్ళు తావిచ్చారని నాకు అర్థం కాల. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా లండన్ అని చెప్పేసి తర్వాత షెడ్యూల్ ఏదైతే ఉందో బహిర్గతం చేశారు. సో టీడీపీ తరపు నుంచి ఎందుకని ఇలాగ అనిపించుకోవడం, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కనపట్టలో తండ్రి కొడుకులు ఇద్దరు పారిపోయారు. ఇదేనండి మాట్లాడుతున్నమాట. తండ్రి కొడుకులు ఇద్దరు పరార్ అనేది కనుక వార్తలు రాస్తున్నారు. ఏంటి నానా రకాలైనటువంటి వీడియోలు చేస్తున్నారు. అందులో వైసీపీ సోషల్ మీడియా ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి బేభత్సంగా అయితే కనుక వాళ్ళని ట్రోల్ చేయడం జరుగుతుంది. ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి అనేది నాకు వచ్చిన చిన్న అనుమానం. ఇప్పుడు వెళ్తున్నామండి, పలానా ఊరు వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నప్పుడు వెళ్తున్నామని చెప్పడంలో తప్పేముంది? అదే మాట బొత్స సత్యనారాయణ కూడా అన్నాడు. ఏమన్నాడంటే ఆయన తండ్రి కొడుకులు ఇద్దరు లేదా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు విదేశాలు వెళ్తున్నప్పుడు అంత గోప్యం ఎందుకు? ఈ మాట డైరెక్ట్గా ఆయన మాట్లాడిన మాట. నాకు కూడా అదే అనుమానం ఉందండి. పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్న మాటలు ఇవి. తొందరపడి మీరు నన్ను ఏదో పక్కకు తోసేయకండి. ఏంటంటే నాకు కూడా అదే అనుమానం. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారో, అమెరికా వెళ్తున్నారా, స్విస్ వెళ్తున్నారా, స్విట్జర్లాండ్ వెళ్తున్నారా, ఇటలీ వెళ్తున్నారా, సింగపూర్ వెళ్తున్నారా, జపాన్ వెళ్తున్నారా, ఎక్కడికైనా వెళ్ళండి, వేర్ ఆర్ యూ గో. కానీ నేను అనేది ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళినా సరే ఆ గోప్యం ఎందుకు, ఆ సీక్రెట్ ఎందుకు మెయింటైన్ చేయాల్సి వచ్చింది? కాబట్టి అసలే ఆంధ్రప్రదేశ్ పైగా అట్టుడికి పోతుంది. అసలు ఎవరి మీద ఏ వార్త ప్రసారం అవుతుందని ఇలాంటి టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కొన్ని విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఒక షెడ్యూల్ ఉంటుంది కదా, దాన్ని ఎందుకని వాళ్ళ మీడియాలో అయినా పెట్టలేదు. కాబట్టి ఎందుకంత గోప్యంగా ఉంచారు? పారిపోయారు అన్నారండి చాలామంది. తండ్రి కొడుకులు ఇద్దరు పరారైపోయారు అన్నారు చాలామంది. నిజంగా పరారైపోయిన వాళ్ళు కూడా కొద్ది గొప్ప ఆచూకీ తెలుస్తుందేమో, వీళ్ళు ఆచూకీ తెలియట్లేదు అనేది కొంతమంది మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు ఎందుకు అలా అనిపించుకోవడం అని నాకు ఒక ఆలోచన వచ్చిందనమాట. కాబట్టి వెళ్ళేటప్పుడు ఒక షెడ్యూల్ ఏదైనా ఉంటే కనుక పెట్టవచ్చు కదా. అంటే అన్నీ చెప్పాలా, వాళ్ళకి చెప్పి వెళ్ళాలా అనేది కానీ కొంతమంది మాట్లాడవచ్చు. నేను కాదని అట్లా వాళ్ళకి చెప్పి వెళ్ళాలా అంటే వాళ్ళ కోసం కాదండి నేను అనేది. మిమ్మల్ని బదనాం చేస్తున్నారు కదా, ఎందుకంటే అనవసరంగా ట్రోల్ చేస్తున్నారు కదా. పుట్టిందంటే పెరిగిందంటారు, పెరిగిందంటే పెళ్ళయిందంటారు. అలాంటి సమాజంలో ఉన్నాం కదా. కాబట్టి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళారు అనేది అంటే సీక్రెట్గా ఎందుకు ఉంచుతున్నారు? యాక్చువల్గా అయితే కనుక పబ్లిక్ ప్రతిదీ అసలు వాస్తవం అయితే కనుక బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటల్లో కొన్ని మాటలు చెప్తా. 2 రోజులకు ఒకసారి టీవీలో కనబడకపోతే కనుక చంద్రబాబు నాయుడు గారు ఉండలేరు. 2 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉండలేరు. తుమ్మితే ప్రెస్ మీటు, తగ్గితే ప్రెస్ మీటు. ఏంటి ఊ అంటే మీడియా, ఆ అంటే మీడియా, వాళ్ళ మీడియా, సోషల్ మీడియా, ఐటీడీ మీడియా, ఇలాగ అన్ని మీడియాల్లో కనిపించే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎప్పుడు మైకెట్టుకునే వీళ్ళు ఎలాంటి ఇతర దేశాలు వెళ్ళినప్పుడు ఎందుకని సీక్రెట్ మెయింటైన్ చేస్తారు? షెల్ కంపెనీల్లో ఏమన్నా వాటాలు మార్చుకోవాలా? ఇంకా రకరకాలండి. ఒకటే ఉంది, ఇంకా హవాలా డబ్బు అంటారు, దవాలా డబ్బు అంటారు, దావా డబ్బు అంటారు, ఆవా డబ్బు అంటారు. ఒక రకంగా ఇక అన్నీ ఒకదాని మీద ఒకటి వేసి నానా రకాలుగా మాట్లాడేస్తారు. కాబట్టి ఆ మాట్లాడుకునే ఛాన్స్ ఎందుకు ఇచ్చారనేది నాకు అర్థం కాలా. చూస్తున్న మీరు ఎవరైనా సరే ఒకవేళ అసలు ఎందుకు ఇస్తున్నారనేది మీకు కాదు, ఆ ఛాన్స్ ఎందుకు ఇచ్చారనేది మీకు తెలిస్తే కనుక ఎందుకని గోప్యంగా ఉంచారు నేను కూడా అడుగుతాను అదే ప్రశ్న. ఎందుకంటే ఎందుకని గోప్యంగా ఉంచారు? విదేశాలు వెళ్తే చెప్పకూడదు. ఒకవేళ ప్రైవేటు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయని అనుకుంటే లేదు. కాబట్టి సో అదండి. అంటే వాళ్ళకు కూడా ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది కదా అని అనేవాళ్ళు ఉంటారండి. వాళ్ళ కోసం ఇంకో మాట, ప్రైవేట్ లైఫ్ అయినా సరే, పబ్లిక్ లైఫ్ అయినా సరే, పబ్లిక్ ఫిగర్కి అంటే పబ్లిక్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి ప్రైవేట్ లైఫ్ అయినా పబ్లిక్ లైఫ్ అయినా ఒకటే లైఫ్ అండి. దానికి కూడా సమాధానం చెప్పేసా. మీ సమాధానాల కోసం నేను వెయిట్ చేస్తుంటాను. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోవద్దు, ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.